48 డివిజన్ నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ సువర్ణ కిషన్ నాయక్ పాల్గొని అర్హులైన మహిళలకు చీరలను అందజేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మైత్రి యాదయ్య, అలాగే కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ప్రవీణ్ కుమార్, నవీన్ కాలనీ మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ప్రతి ఏడాది మన రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా చీరల పంపిణీ ఇందిరమ్మ చీరలు నాణ్యమయంగా ఉన్నాయి. ప్రజలందరినీ ఆదరిస్తూ మహిళలందరినీ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. కావున ఈరోజు నేను కూడా ధరించడం ఇందిరమ్మ చీర చాలా బాగుంది. మనం షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, నాణ్యంగా ఉందా లేదా, క్వాలిటీగా ఉందా లేదా చూస్తాం. కానీ చాలా బాగుంది ఇందిరమ్మ చీర. నేను ఒక్కటే విన్నపం చేస్తున్నా డివిజన్ ప్రజలకు అందరికీ, మనకి ఇంటి ముందరికి చెత్త వస్తుంది కానీ ఎవ్వరు చెత్త వేయట్లేదు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, అందరికీ రోగాలు వస్తాయి కాబట్టి జ్వరాలు వస్తాయి. చెత్త బండి ఇంటికి వస్తుంది, కేవలం మంత్లీకి 60 రూపీస్ ఇస్తున్నాం వాళ్ళకి. దయచేసి చెత్త ఇయ్యగలరని విన్నపం చేస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రత్యేకించి మహిళలకు కల్పిస్తున్నటువంటి వసతులు చాలా చక్కగా వివరించారు. అలాగే యువకుడు, ఉత్సాహవంతుడు, అన్నంగు సోదరులు ఎంఎస్ఆర్ ఎం సురేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్, సామాజికంగా, సాంఘికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్నింట మేటి ఉన్నటువంటి అన్నంగు సోదరుడు వారిని మాట్లాడుతుంది. ఈనాటి చీరల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి కార్పొరేటర్ సువర్ణ మరియు మా తమ్ముడు కిషన్, మైత్రి యాదయ్య గారు, చంద్రమౌళి గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏఎంసీ గారు, మరియు ఇక్కడికి వచ్చినటువంటి మా మహిళా అక్కయ్యలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కొద్దిగా లేట్ అయిందమ్మా, క్షమించాలి. చీరల పంపిణీని తిరుక్కుంటా వస్తా ఉన్నాం. మీకేమి మీద ఉబ్బరిస్తుంది, తొందరగా చీరలు ఇస్తే పోతాం అక్కడ అన్నట్లు మీకు అంతేనమ్మా, అట్లేం లేదా? అంతే సార్, అంతే ఉంది అంటున్నారు. కొద్దిగా ఎప్పుడైనా మీరు కూడా 1 గంట 2 గంటలు మా జోలి ఉంటే మాకు కూడా అది తృప్తి అవుతుంది. కొద్దిగా పనులు చేస్తున్నాం, మీ ఆశీర్వాదం దొరుకుతుందని అనిపిస్తుంది. అవునవునవును తల్లి, నాకు కూడా సేమ్ చెమటలే పడుతున్నాయి, అది ఇబ్బంది ఉంది. ప్రోగ్రామ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. అందులో ఉచిత బస్సు సౌకర్యాలు కావచ్చు, మహాలక్ష్మి అనే దానిలో మనకి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం కావచ్చు, మనకి మెట్మా ద్వారా వడ్డీ లేని రుణాలను కల్పించేసి మీ